చూస్తుంటే అర్ధరాత్రి వేళ కరెంటు సత్యాగ్రహ దీక్షలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత దీక్షా వేదికపై కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. కరెంటు సత్యాగ్రహంలో ప్రజాగళాన్ని వినిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు షుగర్, బీపీ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇప్పటికే తీవ్రంగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆమెకు అక్కడే ప్రాథమిక చికిత్స నిర్వహించి దగ్గరలోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వారంటున్నారు. ఇది దుర్మార్గంగా కనబడతా ఉంది. ఊపిరి పీల్చుకోలేని దశలోకి వనిత గారు వెళ్లిపోవటం, శరీరం అంతా చెమటలు పట్టడం. ఆ సమయంలో మేము 108 పిలిపించి అర్జెంటుగా దగ్గరున్నటువంటి మెడిసిటీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఏమన్నా ఒక ఎమ్మెల్యే చావు బ్రతుకుల మధ్య ఉంటే కనీసం ఇక్కడ ఉండే వాళ్ళు పట్టించుకునేది లేకపోతే మనం ప్రభుత్వం కక్ష ఈ విధంగా ఉంటుందా? ఇప్పుడు వనిత గారి పరిస్థితి ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఆమె బాధపడుతుందండి. షుగర్ లెవెల్స్ డౌన్ కావడము, బీపీ డౌన్ కావడము ఎప్పటికప్పుడు జరుగుతా ఉంది. గత 2 డేస్ నుంచి ఈ ప్రాబ్లం ఉందండి. ఈ 2 డేస్ నుంచి ప్రాబ్లం ఉన్నా కనీసం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం మీద ముక్కుబడిగా డాక్టర్స్ రావడము, బీపీ చూసుకోవడము, వెళ్ళిపోవడం ఇలా ఉంది పరిస్థితి. తప్పితే పూర్తిగా పరీక్షలు చేసిన పరిస్థితి కానీ లేదండి. ఇప్పుడు సడన్ గా ఆమెకు బీపీ డౌన్ అయిపోవడంతో మేము మళ్ళీ ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఎమ్మెల్యే వనిత ఆసుపత్రికి తరలించిన కాసేపటికే దీక్షా ప్రాంగణం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలి రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.